మరికొంతమంది నాయకులు కూడా మనతో పాటు మాట్లాడేది ఉంది. మరి మీ పేరు చెప్పండి. అలాగే ఇప్పుడు ఈ జోష్ ఏదైతే ఉందో స్థానిక ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎలాంటి విజయం అక్కడ మీకు వేచి ఉందంటారు? నేను గంపల శ్రీనివాస్ నా పేరు, ఓయూజేఏసీ వైస్ చైర్మన్. చాలా స్థానికంగా చాలా ప్రభావం చూపెడుతుంది. స్థానిక ఎలక్షన్లో కూడా చాలా ప్రభావం చూపెడుతుంది. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేటువంటిది ఒక బీసీ వాదానికి మరియు స్థానిక ఎలక్షన్లకు ఒక రెఫరెండంగా మనం చూసుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా స్థానిక ఎలక్షన్ల మీద ఈ యొక్క ఉప ఎన్నిక అనేటువంటిది చాలా ప్రభావం చూపెడుతుంది అనేది ఎలాంటి సందేహం లేదు. రైట్. ఇప్పుడు అలాగే చెప్పండి, మరి బీఆర్ఎస్ తరఫున మరి కేటీఆర్ గారు కూడా భారీ బహిరంగ సభల్లో కానీ అదేవిధంగా కార్నర్ మీటింగ్లో కూడా మరి పలు వ్యాఖ్యలు చేశారు మీ నాయకుడి మీద, అదేవిధంగా మీ అభ్యర్థి మీద. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు సముద్రం మీద ఉమ్మేసిన ఏం చేసినా స్వాగతిస్తారు. అంటే ప్రజల విశ్వాసం ఉన్నన్ని రోజులు ఎంతమంది నాయకులు ఎలాంటి మాటలు మాట్లాడినవి అబాస్ పాలు కావడం వాళ్ళు తప్ప ఏం లేదు ప్రత్యర్థులు. ఇప్పుడు ఎన్ని కార్నర్ మీటింగ్లు అయినా ఏవైనా నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే అది అనే అహంకారపూరితమైనటువంటి సందర్భాన్ని ఆయన అవలంబిస్తున్నాడు. ఎవరైనా ఒక నాయకుడు పెరుగుతుంటే ఒదగాలి, ఎదుగుతుంటే ఒదగాలి. కానీ ఆయన ఎదుగుతా అంటే అహంకారపూరితమైనటువంటి మాటలు, ఆవేశపూరితమైనటువంటి మాటలు, బట్టగాల్చి మీద వేయడం, అటువంటి వ్యక్తి రాజకీయాలకు అనుకూలంగా ఉండడు, పనికిరాడు కూడా. ప్రజానాయకుడు ఉంటాడు, రాజకీయ నాయకుడు. ఈయన ఫక్తు రాజకీయ నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ప్రజల్లో మననం బొందలే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అనే పేరు పెట్టినప్పుడే గతం బొంద పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అనేటువంటిది భూస్థాపితం అయిపోతుంది. భవిష్యత్తులో ఆ స్థానం మన బీఆర్ఎస్ పార్టీకి రాజకీయాల్లో స్థానం ఉండదు, ఉండబోదు కూడా. ఎందుకంటే రాజకీయ విధ్వంసం, ఆర్థిక విధ్వంసం, సామాజిక విధ్వంసం చేసినటువంటి ఒక చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి దాదాపు 2 తరాలు నష్టపోయేటువంటి ఒక సందర్భాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరు. ఎవరు కూడా విద్యావంతులు, మేధావులు, అందరూ విద్యార్థులు కూడా క్షమించరా అనేటువంటి నేరం 10 సంవత్సరాల్లో చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ దుకాణం మూసుకోవాల్సిందే, కారు షెడ్డుకు పోవాల్సిందే. కంప్లీట్ ఈ జూబ్లీ ఎలక్షన్ తోటి కంటోన్మెంట్ తోటి దెబ్బపడ్డది. ఏదో అనుకున్నాం, కంటోన్మెంట్ తోటి దెబ్బపడ్డది. ఆవిడ గణేష్ గారు గెలిచిండ్రు. ఇక్కడ తప్పనిసరిగా మేమే గెలుస్తాం అనుకున్నారు. కానీ ప్రజలు చాలా తెలియకల వాళ్ళు. ఎవరు ఎన్ని సామదాన భేద దండోపాయాలు ఉపయోగించినా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. తప్పనిసరిగా ఈ ఒక్కరు ముఖ్యంగా మీ వేదిక ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు. ఈ విజయాన్ని నవీన్ అన్న గారి యొక్క విజయాన్ని మరియు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం, సోనియా గాంధీ యొక్క ఆశీస్సులు, రాహుల్ గాంధీ యొక్క మార్గదర్శకత్వంతో రాష్ట్ర ప్రజాపాలన ముందుకు పోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ విజయం చాచా నెహ్రూకు అంకితం చేస్తున్నాము ఈ గాంధీ వేదిక ద్వారా. రైట్. మరి గాంధీ వేదిక ద్వారా మరి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా విజయాన్ని, సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. మరి మీడియాతో పాటు పంచుకుంటున్న పరిస్థితి. సో మరి మనతో పాటు మరి కొంత నాయకులు ఉన్నారు. అన్న, మీ పేరు చెప్పండి, మరి ఈ విజయాన్ని ఎలా తీసుకున్నారు మీరు? నా పేరు దాసరి శ్యామరావు, మల్కాజ్గిరి, సీనియర్ కాంగ్రెస్ నాయకుని. 24 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను, పనిచేస్తున్నాను. యూత్ కాంగ్రెస్గా చేశాను, డిస్ట్రిక్ట్ సెక్రటరీగా చేశాను. ఈ విజయం అనేది మా కాంగ్రెస్ పార్టీ, ఈ విజయం అందరికి అంకితం చేస్తున్నాం. ఎవరికి? కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, చిన్న కార్యకర్త నుంచి మొదలుపెట్టి గ్రామాల నుంచి మొదలు పెడితే పల్లె నుంచి పట్టణం దాకా ఈ విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నాం కార్యకర్తలందరూ. ఎందుకనంటే ఈ విజయం అనే వెనక ప్రతి ఒక్క కార్యకర్త ఈ నవీన్ యాదవ్ నేనే అభ్యర్థిని అనుకొని ప్రతి ఊరి నుంచి వస్తున్న నాయకులు, పల్లెల నుంచి వచ్చిన నా అక్క చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు, నా తోటి మిత్రులకు, సోదరులకు, వీళ్ళందరూ పిడికిలు బిగించుకొని నేనే నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జెండా నాది, నా ఊపిరి అనుకొని వచ్చే జూబ్లీ సెలక్షన్లో ఇంటింటికి వెళ్ళి గ్రామాలలో చేస్తున్న ఇంద్రమ్మ ఇల్లు కానీ, సన్న బియ్యమే కానీ, తెల్ల రేషన్ కార్డుల గురించే కానీ, మహిళలకు ఉచిత బస్సే కానీ, ప్రతి ఒక్క రైతు రుణమాఫీ గురించి కానీ వాళ్ళు వచ్చి వివరించడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళేసి నా అక్క చెల్లెళ్ళు వాళ్లకు నవీన్ యాదవ్గా ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరికి ఆయన భోజనం రూపంలో ఒక్కొక్కసారి పెట్టిండొచ్చు, లేకపోతే సొంతంగా నా అక్క చెల్లెళ్ళు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ప్రచారం చేసిర్రు. వాళ్ళందరికీ నేను శిరసొంచి అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విజయం వెనకాల గేమ్ చేంజర్ మా సీఎం రేవంత్ అన్న. ఎందుకనంటే ఒక 1 వీక్లో ఫలితాలు చూసుకున్నట్టే, ఫస్ట్ నుంచి చూసుకున్నట్టే వాళ్ళు సర్వేల పైన డిపెండ్ అయ్యారు కేటీఆర్ గారు. ఏమని? మొత్తం మేము గెలుస్తున్నాం అని
జూబ్లీస్ గడ్డ మా అది బీఆర్ఎస్ అడ్డా అనేసి ఒక ప్రచారం చేసుకున్నాం. నేను ఏమంటున్నా అంటే ఏ పార్టీకైనా ఏ ఒక నాయకునికైనా మనం మంచి పనులు చేస్తే గాలి నిప్పు నీరు ఉన్నన్ని రోజులు మనం గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు మా దేవుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఎన్నో మంచి పనులు చేశారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇటు తెలంగాణలో కానీ పక్కన కర్ణాటకలో కానీ రాజశేఖర్ రెడ్డి గారిని ప్రతి ఒక్క ఇంట్లో గుర్తిస్తారు. రాజశేఖర్ రెడ్డి గారిని ఎన్టీ రామారావు గారిని కూడా గుర్తించడం జరుగుతుంది ప్రతి ఇంట్లో. అరే మనకి ఇలాంటి నాయకుడు లేకపోయే ఇలా అలాంటి కొరతలు లేకుండా మాకు నిండుదనం తీసుకొచ్చిన నాయకుడు అంటే మా అన్న రేవంత్ రెడ్డి గారు. ఆయన ప్రజలకు ఇస్తున్న మాట ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ పోతుంది. మనం నిలువు బడ్జెట్గా ఉన్నప్పుడు కేటీఆర్ గారికి తెలంగాణ ఇవ్వడం జరిగింది, 1,00,000 కోట్లు అప్పు చేసేసిండు. అట్లాంటి పరిస్థితిలో కూడా ఆయన ఈ పథకాలు కూడా అమలు చేసుకుంటా 10 సంవత్సరాల నుంచి సార్ ఏ ఊరిలో చూసుకున్నా కానీ ప్రతి ఒక్కడు కుటుంబం నుంచి వెళ్ళి 100 కోట్లు ఉన్నది ఒక ఎత్తు, ఒక రేషన్ కార్డు ఉన్నది ఒక ఎత్తు.